అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రంటర్. Creating these videos for you takes heart, soul, and countless hours of research from a variety of sources to ensure they're valuable and engaging. Every like, share, and subscription fuels my passion and motivates me to go the extra mile for you. So, if my content has touched you in any way, please consider subscribing. It's the best way to support this journey and help me continue bringing you the content you love. Together, we can make this channel thrive. బాలిక రొమ్ములను పట్టుకోవడం, ఆమె పైజామా తీగను విరగగొట్టడం, కల్వట్టు కిందకు లాగేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు అత్యాచారానికి ప్రయత్నించడం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. నేరం చేయడానికి సన్నద్ధత మరియు వాస్తవ ప్రయత్నం మధ్య వ్యత్యాసాన్ని కోర్టు నొక్కి చెప్పింది. పర్యవసానంగా నిందితులపై అభియోగాలులోని సెక్షన్ 354 మెనస్ బి వస్త్రాలను ధరించే ఉద్దేశ్యంతో దాడి చేయడం లేదా నేరపూరిత శక్తిని ఉపయోగించడం మరియు పోక్సో చట్టంలోని సెక్షన్లు 9 తీవ్రమైన లైంగిక వేధింపులు కింద తక్కువ నేరాలుగా మార్చబడ్డాయి. ఇది నేను చదివిన విషయాన్ని నాకు సూరా అనిసా 4:15 మీ స్త్రీలలో చట్టవిరుద్ధంగా సంభోగం చేసేవారికోసం మీలో నుండి 4 సాక్షులను పిలవండి. వారు సాక్ష్యమిస్తే నేరస్థులను వారు చనిపోయే వరకు వారి ఇళ్లకే పరిమితం చేయండి లేదా అల్లాహ్ వారికి వేరే మార్గాన్ని నిర్దేశిస్తాడు. దయచేసి సంభోగానికి సాక్ష్యం అనే పదాలను నిశితంగా గమనించండి. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందా? ఈ న్యాయమూర్తి మౌనంగా మన దేశంలో షరియా చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? నేను కేవలం ఒక అమాయకమైన ప్రశ్న అడుగుతున్నాను. బాగా చదువుకున్న మహిళలు సంపాదించే సామర్థ్యమున్నవారు తమ భర్తల నుంచి భరణం కోసం ఖాళీగా ఉండరాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. సిఆర్పిసి యొక్క సెక్షన్ 125 జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని నిర్ధారించడం మరియు రక్షణ కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది పనిలేకుండా ఉండడాన్ని ప్రోత్సహించదని కోర్టు నొక్కి చెప్పింది. మధ్యంతర భరణం కోసం ఒక మహిళ చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఈ తీర్పు వచ్చింది. ఆమె స్వయం సమృద్ధి చేయగలదని గుర్తించినప్పటికీ ఉపాధిని పొందేందుకు నిజమైన ప్రయత్నాలు చేయనందున కొట్టివేయబడింది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే నాకు తెలియజేయండి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదు లభ్యమైంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ వర్మను తిరిగా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు కొందరు సభ్యులు రాజీనామా లేదా అంతర్గత విచారణతో సహా కఠినమైన చర్యలను సూచించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం నుండి నగదు రికవరీ ఆరోపణలపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి బేసి మరియు అస్పష్టంగా ఉంది. దీనిపై స్పష్టత రావాల్సిన అవసరముందని, సమగ్ర విచారణ జరిగే వరకు న్యాయమూర్తి బదిలీని నిలిపివేయాలని సూచించారు. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కొలీజియం వ్యవస్థను కూడా సాల్వే విమర్శించారు మరియు అటువంటి చర్య న్యాయమూర్తి చిత్తశుద్ధి గురించిన ఆందోళనలను పరిష్కరించదని వాదించారు. ఆరోపణలు అబద్ధమని రుజువైతే లేదా తప్పుగా నిర్వహించబడితే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినే అవకాశముందని ఆయన ఎత్తిచూపారు. చేసిన పనికి ట్రాన్స్ఫర్ ఎందుకో, ఆరాటం ఏంటో, తర్వాత ట్రాన్స్ఫర్కి సంబంధం లేదు అనటమేంటో, వీళ్లకి కొల్లేజియం ఎందుకో, మనకి ఈ పాట్లు ఎందుకో, అందుకే మన న్యాయవ్యవస్థ ఇంత అవస్థల్లో ఉంది. 350 కిలోమీటర్ల ప్రయాణానికి భారతదేశంలోని ప్రయాణికులు ₹121 చెల్లించాలి. అదే దూరానికి పాకిస్తాన్లో ₹400 మరియు శ్రీలంకలో ₹413 చెల్లించాలి. ఈ అసమానత భారతదేశం యొక్క కార్యాచరణ సామర్థ్యం, ప్రభుత్వ రాయితీలు మరియు స్కేల్ యొక్క ఆర్థిక వ్యవస్థలకు ఆపాదించబడింది. ఇది ధరలను తక్కువగా మరియు మిలియన్ల మందికి అందుబాటులో ఉంచుతుంది. ఫ్రాన్స్ హైస్పీడ్ టీజీవీ రైళ్ల బుకింగ్ సమయం మరియు తరగతి ఆధారంగా 350 కిలోమీటర్లు ప్రయాణానికి దాదాపు ₹4,700 నుంచి ₹9,400 ఖర్చవుతుంది. జర్మనీ ఐస్ రైలు ఛార్జీలు సాధారణంగా అదే దూరానికి ₹3,800 నుంచి ₹7,500 ముందస్తు బుకింగ్లకు తగ్గింపులు ఉంటాయి. ఇటలీ
ఫ్లెక్సియారోసా హైస్పీడ్ రైళ్లు రూట్ మరియు బుకింగ్ సమయాన్ని బట్టి 350 కిమీకి దాదాపు 2,800 రూపాయలు నుంచి 5,600 రూపాయలు వసూలు చేస్తాయి. స్పెయిన్ ఆవ్ రైళ్లకు 350 కిలోమీటర్లు ప్రయాణానికి సుమారు 3,800 రూపాయలు నుంచి 6,600 రూపాయలు ఖర్చవుతుంది. ముందస్తు కొనుగోళ్లకు తగ్గింపు ఉంటుంది. కాని వీధుల్లో ఉన్న చాలామంది వామపక్షాలకు భారతదేశం విలువలేని దేశం. వోటబౌటిజం ఇప్పుడు వస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 నుండి ల్యాండ్ మాఫియా నుండి 64,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఇది ల్యాండ్ మాఫియా వ్యతిరేక టాస్క్ ఫోర్స్ మరియు 33 లక్షల రెవెన్యూ సంబంధిత కేసుల పరిష్కారం ద్వారా న్యాయం మరియు పారదర్శకతకు భరోసా కల్పించడం ద్వారా సాధించబడింది. భూ రికార్డులను డిజిటలైజ్ చేయడం మరియు గ్రామ సచివాలయాలను స్థాపించడం వంటి కార్యక్రమాలు పాలనను బలోపేతం చేశాయి మరియు అట్టడుగు స్థాయిలో అవసరమైన సేవలను అందించాయి. ఎలక్టోరల్ రోల్స్లో డూప్లికేట్ ఎంట్రీలను పరిష్కరించడానికి ఓటర్ ఐడీలను ఆధార్ నంబర్లతో అనుసంధానించాలని భారత ఎన్నికల సంఘం యోచిస్తోంది. ప్రక్రియ స్వచ్ఛందంగా మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఓటింగ్ హక్కులు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. ఓటర్ అనర్హత గురించి ఆందోళనలు లేవనెత్తారు. అయితే అర్హత ఉన్న ఓటరు ఓటు హక్కును కోల్పోరని ఈసీ హామీ ఇచ్చింది. https://vote.eci.gov.in/farm6b దయచేసి మీరు దాన్ని పూరించడానికి ముందు వెబ్సైట్ని సందర్శించండి. వీక్షకుల విచక్షణ సలహా. ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయించిన నేపథ్యంలో పంజాబ్ హర్యానా ఖనోరి, సంభూ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. మార్చి 19న హర్యానా పోలీసులు బుల్డోజర్లను ఉపయోగించి బారికేడ్లను తొలగించారు మరియు నిరసన ప్రదేశాలలో తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. అనేక మంది రైతు నాయకులను నిర్బంధించారు. కొన్ని వర్గాల నుండి విమర్శలకు దారితీసింది. మరికొందరు సుదీర్ఘ రహదారి మూసివేత కారణంగా ఆర్థిక ప్రభావాలను పేర్కొంటూ చర్యను సమర్థించారు. పంజాబ్ హర్యానా సంభూ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులను తరిమికొట్టడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథ్ విమర్శించారు. ఉద్యమ ఆధారిత పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఆప్ రైతులకు ద్రోహం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఆప్ మరియు బీజేపీ ఒకే నాణానికి రెండు వైపులని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తూ ఇదే భావాలను ప్రతిధ్వనించారు. బహిష్కరణలు విస్తృత రాజకీయ ఎదురుదెబ్బకు దారితీశాయి. ఏది ఏమైనా ఈ లెఫ్టిస్ట్స్ ఒకళ్ళు తిట్టుకుంటుంటే ఆ కిక్కే వేరబా. టాస్మాక్ ప్రమేయమున్న 1,000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంపై చెన్నైలో జరిగిన నిరసనలో బీజేపీ నాయకులు తమిళిసై సౌందరరాజన్ మరియు కె అన్నామలైను అదుపులోకి తీసుకున్నారు. డిఎంకే ప్రభుత్వం నిరసనకు అనుమతి నిరాకరించింది. రాజకీయ ఉద్దేశ్యాలతో ఆరోపణలు వచ్చాయి. ఏడ్ యొక్క కొనసాగుతున్న దాడులు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన వాదనలను వెల్లడించాయి. వీటిని డిఎంకే అధికారులు నిరాధారమైనవిగా తోసిపుచ్చారు. భారతదేశంలోని ఉదారవాద పాలక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఇలా కనిపిస్తుంది. డిఎంకే ముఖ్యమంత్రి వంటి నియంతల ఉక్కుపాదల్లో భారతుంది. భారత వ్యతిరేక మరియు హిందూ వ్యతిరేక ప్రభుత్వం నిరసనలను సహించలేవు. అందుకే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు పెరుగుతున్నాయా? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నందిని టోన్డ్ మిల్క్ ధరను లీటరుకు 44 రూపాయలు నుండికి పెంచడానికి ప్రభుత్వం నుండి తుది ఆమోదం కోసం వేచి ఉంది. అదనంగా పాల ప్యాకెట్ల పరిమాణం 1,050 మిల్లీలీటర్లు నుండి 1,000 మిల్లీలీటర్లకు తగ్గించబడుతుంది. ఇది 3 ఏళ్లలో అత్యధికంగా పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ తన 2025 బడ్జెట్లో భాగంగా ఇటీవల పాల ధరల పెంపును ప్రకటించింది. ఆవు పాల ధర లీటరుకు 45 రూపాయలు నుండికి పెరిగింది మరియు గేదె పాలు లీటరుకు 55 రూపాయలు నుండికి పెరిగింది. ఇప్పుడు ఇది ఉదారవాదులకు ధర పెరుగుదల కాదు. ఇది ఈ నిరసనకారుల వంచన. లక్షల కోట్లు దోచుకున్నవాడు, మద్యానికి బానిసైనవాడు తెలంగాణ పితామహుడు కాలేడు. ఇవి మన ఉదారవాదులకు ఉదాహరణలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కలిగించే విధంగా పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్టైన 2 జర్నలిస్టులపై వ్యవస్థీకృత నేరం అభియోగాన్ని హైదరాబాద్ కోర్టు ఉపసంహరించుకుంది. నగదు లావాదేవీలు లేవు. ఇతర ఆరోపణలు మిగిలి ఉన్నాయి.
పత్రికా స్వేచ్ఛను అణచివేయడంపై విమర్శలకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కలిగించే విధంగా పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్టైన 2 జర్నలిస్టులపై వ్యవస్థీకృత నేరం అభియోగాన్ని హైదరాబాద్ కోర్టు ఉపసంహరించుకుంది. నగదు లావాదేవీలు లేవు. ఇతర ఆరోపణలు మిగిలి ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛను అణచివేయడంపై విమర్శలకు దారితీసింది. తెలంగాణ ఆర్థిక దుర్వినియోగం తీవ్రమైన నగదు కొరతకు దారితీసింది. జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం ఆర్బీఐ నుండి 4,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవలసి వచ్చింది. ఉద్యోగులు జీతాలు, అలవెన్సులలో ఏది ఎంచుకోవాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి రాష్ట్ర భయంకరమైన ఆర్థిక అస్థిరతను ఎత్తిచూపుతోంది. ఇది పేలవమైన పాలన మరియు విరిగిన వాగ్దానాలను ప్రతిబింబిస్తుందని విమర్శకులు వాదించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఆకర్షణీయంగా లేవు. తెలంగాణ సీఎం రెహమాన్ రెడ్డి గతంలో రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లను గుర్తించారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నదని, మూలధన ఖర్చులకు నిధులు లేవని శాసనమండలిలో ఆయన అంగీకరించారు. కర్ణాటక ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి యూనిట్కు 36 పైసల విద్యుత్ టారిఫ్ పెంపును ప్రకటించింది. వినియోగదారుల నుండి పెన్షన్ మరియు గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లను రికవరీ చేయడానికి ఎనర్జీ సప్లై కంపెనీలకు ఈఎస్యుఎంజ్ కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కేఆర్సీ ఆమోదాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉచిత పథకాలను అందిస్తూనే పెరిగిన ఖర్చులతో పౌరులపై భారం మోపిందని ఆరోపించిన ఈ పెంపు బీజేపీ నుండి విమర్శలకు దారితీసింది. సర్చార్జ్ 2025 నుంచి 26 వరకు నుండి 2027 నుంచి 28 వరకు ఆర్థిక సంవత్సరాలకు అమలులో ఉంటుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖటాఖత్ పథకాన్ని ఆర్థిక విపత్తుగా అభివర్ణించిన బీజేపీ అమిత్ మాల్వియా ఇంకేమైనా ఉన్నాయా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చవకగ్గా దొరికేవి? ఆ గుర్తొచ్చింది గాలి ఇంకా ఫ్రీగానే దొరుకుతుంది, రేపోమాపో దానికి కూడా మీటర్ పెడతారు. మా పోరాటం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్పై కాదు, భారత రాజ్యానికి వ్యతిరేకంగా అని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సంభాల్ జిల్లా జడ్జి కోర్టు నోటీసులు జారీ చేసింది. సిమ్రాన్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించాలని లేదా ఏప్రిల్ 4, 2025న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అధికార పరిధి సమస్యల కారణంగా మొదట కొట్టివేసిన కేసు రివిజన్ పిటిషన్ తర్వాత తిరిగి తెరవబడింది. జనవరి 15, 2025న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. నాకు 1 కోట్స్ని అడగాలని ఉంది. ఇన్ని రోజుల తర్వాత మీకు ఈ మాటలు వినిపించాయి. కోట్లకి కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఢిల్లీ, జైపూర్ మరియు కొచ్చితో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు నివేదించబడ్డాయి. ఈ ప్రదర్శనలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎంపల్బ్ వంటి వివిధ సంస్థలచే నాయకత్వం వహించబడ్డాయి మరియు సంఘం నాయకులు, కార్యకర్తలు మరియు రాజకీయ ప్రముఖుల నుండి భాగస్వామ్యాన్ని పొందాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న ప్రజలు తాము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఇది అజ్ఞానం కంటే ముస్లిం సమాజం యొక్క ఐక్యతను చూపుతుంది. ఈ వ్యక్తులు హింసాత్మక అల్లర్లను కూడా చేయగలరు. మాషా అల్లాహ్. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ యొక్క చిల్లింగ్ కేసు ద్రోహం మరియు క్రూరత్వానికి సంబంధించిన భయంకరమైన కథను వెల్లడిస్తుంది. అతని భార్య ముస్కాన్ రస్తోగే మరియు ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా మార్చి 4, 2025న అతనికి మత్తుమందు ఇచ్చి కత్తితో పొడిచి చంపారు. వారు అతని శరీరాన్ని 15 ముక్కలుగా చేసి నేరాన్ని దాచడానికి సిమెంట్ నింపిన డ్రల్లో సీలు వేశారు. వీరిద్దరూ హిమాచల్ ప్రదేశ్కు విహారయాత్రకు వెళ్లారు. రాజ్పుత్ ఫోన్ నుండి సందేశాలు పంపడం ద్వారా అతని కుటుంబాన్ని తప్పుదారి పట్టించారు. ఈ కేసు దాని భయంకరమైన వివరాలు మరియు లెక్కించిన ప్రణాళికతో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఈ రకమైన పాములను పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. మీ ప్రేమికుడితో ఉండటానికి మరొక మార్గముంది. ఓ ఆడపాము. దీని పేరు విడాకులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడ్ తమిళనాడులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI
కి చెందిన ఎస్డిపిఐ కార్యకర్త మరియు మాజీ ఫిజికల్ ట్రైనర్ అయిన వహీదుర్ రెహ్మాన్ జైనుల్లాబుదీన్ను అరెస్టు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం చేస్తున్నారనే ఆరోపణలతో ఎస్డిపిఐకి సంబంధించిన ఖాతాల్లో నగదు జమ చేయడంలో నిమగ్నమయ్యాడు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద తదుపరి విచారణ నిమిత్తం జైనుల్లాబుదీన్ను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ కేసులో ఈడీ 61.72 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను అటాచ్ చేసింది మరియు పలు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఒకప్పుడు కేరళలో ఈ పాములు అన్నీ తల దాచుకునేవి. ఇప్పుడు తమిళనాడులో కూడా దొరుకుతున్నాయి. డిఎంకే పార్టీ ఆశిస్సులు ఇదంతా. లెఫ్టిస్ట్స్ ని గెలిపిస్తే టెర్రరిస్ట్స్ ని పెంచుతారు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకూడదని భారత క్రికెటర్ మహ్మద్ షమీని విమర్శించిన మత గురువు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఇప్పుడు హోలీని జరుపుకున్నందుకు షమీ కుమార్తెను లక్ష్యంగా చేసుకున్నాడు. దానిని షరియత్కు వ్యతిరేకంగా అని పిలిచాడు. పిల్లలు దాని చిక్కులను అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే పెద్దలు ఇస్లామిక్ చట్టానికి విరుద్ధంగా వెళితే అలాంటి పద్ధతులకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఖురాన్ గురించి తక్కువ జ్ఞానమున్న వ్యక్తుల కోసం ఖురాన్ చెప్పేది ఇదే. ఖురాన్ 2:109. అనేక మంది గ్రంథాల ప్రజలు, యూదులు మరియు క్రైస్తవులు, మీరు విశ్వసించిన తర్వాత వారి స్వంత అసూయతో సత్యం వారికి ప్రత్యక్షమైన తర్వాత కూడా వారు మిమ్మల్ని అవిశ్వాసులుగా తిప్పికొట్టగలరని కోరుకుంటారు. అయితే అల్లాహ్ తన ఆజ్ఞను తీసుకువచ్చే వరకు క్షమించండి మరియు పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఖురాన్ 5:3. ఈ రోజు నేను మీకోసం మీ మతాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీకోసం ఇస్లాంను మీ మతంగా ఎంచుకున్నాను. ఖురాన్ 5:2. అల్బిర్ మరియు అత్తక్వా, ధర్మం మరియు దైవభక్తి లో ఒకరికొకరు సహాయం చేసుకోండి, కాని పాపం మరియు అతిక్రమంలో ఒకరికొకరు సహాయం చేసుకోకండి. ఖురాన్ 25:72. మరియు అసత్యానికి సాక్ష్యమివ్వనివారు మరియు ఏదైనా చెడు ఆట లేదా చెడు మాటల ద్వారా వెళితే వారు దానిని గౌరవంగా దాటిపోతారు. మరియు ఇవి కొన్ని హదీసు సూచనలు. సునన్ అబూ దావూద్ 1134. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఒక ప్రజలను అనుకరిస్తారో వారు వారిలో ఒకరు. ఇది ఇస్లామేతర ఆచారాలు లేదా పద్ధతులను అవలంబించకుండా చేసే హెచ్చరికగా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. సహీహ్ అల్-బుఖారీ 952. అనస్ బిన్ మాలిక్ మదీనాలోని ప్రజలు 2 నిర్దిష్ట రోజులను జరుపుకుంటున్నప్పుడు ప్రవక్త మదీనాకు చేరుకున్నారు. అతను వారి గురించి అడిగాడు మరియు అవి ఇస్లామిక్ పూర్వయుగం నుండి సంతోషకరమైన రోజులు అని చెప్పినప్పుడు అల్లా ఈ 2 మంచి రోజులతో భర్తీ చేశాడు: ఈద్ అల్ఫితర్ మరియు ఈద్ అలధా. మౌలానా ఇస్లామిక్ గ్రంథాలలో ఏమి వ్రాయబడిందో చెప్పారు. మౌలానాతో ఎలాంటి సమస్య లేదు. అప్పుడు సమస్య ఎక్కడ ఉంది? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెడ్బాట్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా-భారత్ సంబంధాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అతను దానిని చాలా బాగుంది అని అభివర్ణించాడు. అయితే భారతదేశం ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి అని విమర్శించాడు. భారతదేశం తన సుంకాలను గణనీయంగా తగ్గించకపోతే ఏప్రిల్ 2, 2025 నుండి భారతదేశంపై పరస్పర సుంకాలను విధించే తన ప్రణాళికను ట్రంప్ పునరుద్ఘాటించారు. యుఎస్ వాణిజ్య ప్రయోజనాలకు హాని కలిగించే దేశాలను ఎదుర్కొనే సానుకూల వాణిజ్య భాగస్వామ్యంగా భారతదేశం మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈసీ ని కూడా ఆయన హైలైట్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం హింసను ముందస్తు కుట్రగా అభివర్ణించిన ఆయన శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కైన చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం షిండే హింసను ఖండించారు, దీనిని దురదృష్టకరం అని పిలిచారు మరియు శాంతిని కాపాడాలని ప్రజలను కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ ఎమిం చీఫ్ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఆరోపిస్తూ ఉద్రిక్తతలు పెరగడానికి మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలను ఆరోపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒవైసీ విమర్శించారు. అబూ అజ్మీ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఔరంగజేబ్ను ప్రశంసిస్తూ అజ్మీ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి, కొంతమంది నాయకులు హింసను ప్రేరేపించారని ఆరోపించారు. నితేష్ రాణే
బీజేపీ ఎమ్మెల్యే అల్లర్లకు అజ్మీ కారణమని రాణే ఆరోపిస్తూ హింసకు పాల్పడిన వారిపై కైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ముస్లిం నాయకులు వాడ్బోటరీని ఆపరు. ఇవి అల్ తకియా యొక్క కాన్సెప్ట్పై పట్టు సాధించాయి. చిలుకలా మధురమైన మాటలు మాట్లాడే ముస్లిం నాయకుడిని ఎప్పుడూ నమ్మవద్దు. మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి స్థానిక నాయకుడు ఫహీం షమీం ఖాన్ను నాగ్పూర్ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై నిరసనల సందర్భంగా పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేయడంపై పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా అశాంతిని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. ఈ ఘర్షణల్లో 34 మంది పోలీసులు సహా 70 మందికి పైగా గాయపడ్డారు. ఖాన్ మరియు ఇతరులపై అధికారులు పలు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు మరియు దర్యాప్తు కొనసాగుతున్నందున అతను ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. ముస్లింలు మెజారిటీ ఉన్న చోట ఫాహిం ఖాన్ తదుపరి ఎమ్మెల్యే అవుతారు. నా పదాలను గుర్తుపెట్టుకోండి. నాగ్పూర్ హింస ఔరంగజేబు సమాధిపై నిరసనలతో చెలరేగింది. 1000 మందికి పైగా అల్లరిముకలతో గందరగోళంగా మారింది. అశాంతి మధ్య ఒక మహిళా పోలీసు అధికారిని వేధింపులకు గురిచేశారని, అల్లరి మూకలు ఆమె వస్త్రాలను తొలగించేందుకు ప్రయత్నించడంతోపాటు ఇతర మహిళా అధికారుల పట్ల అసభ్యకర సంజ్ఞలు చేశారు. నా సందేహం ఒక్కటే, ఇస్లాం బోధించేది ఇదేనా లేక మౌలానాల బోధనా? మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్పై నాగ్పూర్ ఘర్షణలు చెలరేగాయి. 2 గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. మహల్ ప్రాంతంలో రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు శాంతిని పునరుద్ధరించడానికి అనేక పరిసరాల్లో కర్ఫ్యూలు విధించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ హింసను ముందస్తు ప్రణాళికగా అభివర్ణించారు మరియు పాల్గొన్న వారిపై కైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మరింత అశాంతి జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఔరంగజేబ్ మరియు నేటి ముస్లింల మధ్య సంబంధం ఏమిటి? చాలామంది వ్యక్తులు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, వారికి సమాధానం తెలుసు. అది వారి కళ్ళ ఎదురుగానే ఉంది. కాని దానిని ఒప్పుకునే ధైర్యం లేదు. వారు ఇస్లామే కారణం అనే పారాఫ్రేజ్ చేయడానికి చాలా భయపడుతున్నారు. హిందూ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని హింస నుండి బయటపడిన ముస్లింలందరికీ తెలుసు. వారి పవిత్ర గ్రంథం తగులబెట్టబడుతుందనే అబద్ధం. కాని ప్రతి అల్లరి మూకకు తెలుసు, వారు హిందూ ఇంటిని తగలబెట్టి హిందూ మహిళలపై అత్యాచారం చేయవలసి ఉంటుందని. ఇస్లాం బోధించేది మరియు మౌలానా ప్రబోధం ఇదే. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్